ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో స్థానిక మోరంపూడిలో ఉన్న ది రాజమండ్రి లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కాయల రమేష్, సెక్రటరీ బొక్క వెంకటేశ్వరరావు, తోట మల్లేష్లు మాట్లాడుతూ ప్రస్తుతం లారీ యాజమానుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని, చాలా మంది లారీ యాజమానులు వ్యాపారం లేక తమ లారీలను పాతినిప సామాన్లకు స్క్రాప్ రేటుకి అమ్మివేశారని తమకు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విధించిన గ్రీన్ ట్యాక్స్ను కూటమి ప్రభుత్వం తగ్గించి ఇప్పటి వరకు లేని ఫిట్నెస్ ఛార్జీలను జీఎస్టీని విధించి తమ నడ్డీలు విరిచిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లారీ ఓనర్ల పరిస్థితి ఏమీ బాగోలేదు. లారీలకు సరైన కిరాయిలు లేక మరియు లోడింగ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ ట్యాక్స్ గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెంచి మనకు చాలా బాగా వేసింది. కొత్తగా ఎన్నికైన కూడా ప్రభుత్వం దాన్ని తగ్గించి మనకి గొప్ప పోరాటం పడింది. 5,000 6,000 నుండి ఫిట్నెస్ ఈ రోజున 22,000 25,000 కూడా అయ్యింది. దీనిలో లారీ ఓనర్లు చాలా మంది ఈ భారం భరించలేక లారీ ఆపుకుని అసోసియేషన్లోనే ఉన్నారు. ఇంచుమించు ఒక 50 రోజులు 40 రోజులు బట్టి లారీలు ఎక్కడికే కదలక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అయితే మాకు చాలా మంది ఫోన్ చేయడం జరిగింది, ఏమన్నా ఈ విషయం ఎప్పుడు తేలుతుందా, మా లారీలు ఆగిపోతుంది, ఏం చేయలేదు. అయితే మేము స్టేట్ అసోసియేషన్ సంప్రదించి అంటే మా లారీ వాళ్ళు ఇచ్చుకోవడం ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని ఏం చేద్దామంటే అయిపోయిందమ్మా 10 రోజులు అయిపోతే 15 రోజులు అయిపోతే చెప్పి వచ్చారు. అయితే ఛార్జీలు పెంచడానికి ఒక 2-3 రోజులు అయితే కొంతమంది ఇవాళ అయిపోతే రేపు అయిపోతే ఎల్లుండి అయిపోతే చెప్పుకొస్తారు అంతే. కానీ ఇది జరగట్లేదు. జియో ఇస్తే అమలు అవడానికి 50 రోజులు పట్టిందంటే అది ఎందుకు అవుతుందని కొద్దిగా అర్థం చేసుకోండి. కోర్టుకి వెళ్తే సంవత్సరాల తరబడి అవుతాయి, అవి జరగవు. జరిగితే మన అదృష్టం, ఓకే, అందులో తప్ప లేదు. మనం కూడా వాళ్ళు చేసిన పని కూడా తప్పనక్కర్లేదు. అయితే కోర్టుకి కలిపి గౌరవ శాసనసభ్యులు అందరి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారు, మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వెళ్ళి మా పరిస్థితి ఎలా ఉందని దీని మీద మీరు కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారితో, నారా చంద్రబాబు గారితో, లోకేష్ గారితో మాట్లాడి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని జీవో ఇచ్చేది ఇది అమలు అవ్వట్లేదు. దీన్ని త్వరగా తగ్గించి గణేష్, మేము లారీ 40 ఏళ్ళ నుంచి ఉమ్మట్లో తిప్పుతున్నాను. నేను సొంతంగా 25 ఏళ్ళ నుంచి తిప్పుతున్నాను. ఏ గవర్నమెంట్ కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. లారీ ఓనర్కి ఎవరికి ఆస్తులు ఉండవు, తెల్ల చొక్కా ఓటే వేసుకుంటాం మేము. ప్రతి ఒక్కరికి అప్పులు ఊపులోనే ఉంటారు. కానీ మాకు మా లారీ ఓనర్కే పడదు, ఎవరో కలిసి రారు. గవర్నమెంట్ అందుకే మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఫిట్నెస్ నిమిత్తం గత ప్రభుత్వం ఏమో గ్రీన్ ట్యాక్స్ అని 1 కోట్లకు 2 కోట్లు ఎక్స్ట్రా పెట్టింది. అయినా ఆయన ఏమో పేకే నొక్కాడు. ఈయన మొత్తం ఏంటంటే నడువు ఇరిసేసారు ఈ గవర్నమెంట్. దీని గురించి కొద్ది పెద్దలు, పొలిటికల్ నాయకులు అందరూ సానుకూలంగా స్పందించి దీని ఏదో ఈ జీవో రద్దు చేయకపోతే మా దగ్గర పురుగుల మందు కొనుక్కోవడం కూడా డబ్బులు లేవు. పాతాయిలు తాగి అది కూడా బేగా ప్రాణం పోదు. అందు గురించి గవర్నమెంట్ స్పందించి కొద్ది బేగా ఈ జీవో 50 రోజులు అయింది. నవంబర్ 22వ తారీఖున అమలు చేశారు. ఈ ఏళ్ళకి వచ్చి ఇదిగో అని అదిగో అని స్టేట్ పెద్దల పాపం ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఎవరో కూడా ఏ నాయకులు కూడా మాకు సహకరించలేదు. ఇప్పటికొచ్చి వీళ్ళు అని కాదండి, అందరూ బాధ్యత తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదో 2-3 రోజుల్లో కొద్దిగా ఒక స్టేట్మెంట్కి వస్తే కొంతమంది ఓనర్లు బతుకుతారు, లేదనుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది నా విన్నపం. లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి వచ్చాను. రాజమండ్రిలో జిల్లా మీటింగ్ జరుగుతుందని. కాకినాడ లారీ ఓనర్ నేను, దాసరి మురళీకృష్ణ నా పేరు. అయితే నేను తెలుగుదేశం కార్యకర్తని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు నెగ్గాలని మేము ఎన్నెన్నో పూజలు చేసి ఎన్నెన్నో తపస్సులు చేసాం. గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్సీలు వేసిన వల్ల లారీ ఓనర్లో 10 లక్షల రూపాయల లారీని 3 లక్షల రూపాయలకి డిస్పోజల్ కొట్లకి అమ్మేసుకుని లారీ ఓనర్లో ఇవాళ రోడ్డుని పడి తిండి తిప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
దయచేసి లారీ ఓనర్ల పరిస్థితి మీరు కొంత గమనించి మమ్మల్ని కొంచెం పెద్ద చూపు చూడాలి. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇవాళ లారీ ఓనర్ మోటార్ ఫీల్డ్ ఇవాళ లారీ ఓనర్స్ కానీ ఏ ఫీల్డ్ అయినా మోటార్ ఫీల్డ్ 40% ఓటింగ్ ఉందండి. నేను తెలుగుదేశం కార్యకర్తగా నేను మీకు చెప్పుకుంటున్నాను. దయచేసి పాత పద్ధతిలో ఈ ఎఫ్సీ అన్నదాన్ని తగ్గిస్తే ఈ లారీ ఓనర్లు అందరూ మీ పేరు చెప్పుకుంటారో. మీరు గ్రీన్ ట్యాక్స్ ఏదో కొద్దిగా తగ్గించారని మీకు పాలాభిషేకం చేసి ఉన్నాం. కానీ గ్రీన్ ట్యాక్స్ తగ్గించి మీరు బ్రేక్ని ఎఫ్సీ అన్నదాన్ని ఈ విధంగా చేస్తుంటే 33,000 30,000 అంటే లారీ ఓనర్ల పరిస్థితి ఏమీ బాగోలేదు. మీరు దయచేసి దీన్ని తగ్గింతారని మేము మీకు చెప్పుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము చెప్పుదామంటే ఆయన కూడా తెలియపరచాలండి. ఇది లోకేష్ గారికి కూడా తెలియపరచాలి. ఇది మా పరిస్థితి, లారీ ఓనర్ల పరిస్థితి. నా పేరు దాసరి శ్రీనివాసరావు అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఈ వీడియో వారికి మా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి అందరికీ కూడా 29 ఈ నెలలో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయవలసి జరిగింది. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే మాకు టెక్నీషియన్ ఛార్జీలు పెంపుదల చేయడం వలన ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయవలసి వచ్చింది. మాకు ఇంచుమించు 50 రోజుల నుంచి దీనికి ఈ టెక్నీషియన్ ఛార్జీల కోసం 50 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేమైతే పండగ చేసుకోలేదు. మా లారీ వాళ్ళందరూ సుమారు ఇంచుమించు 400 నుంచి 500 లారీలు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లారీలు అన్నీ నిలిచిపోయి ఈఎంఐలు కట్టలేక కొన్ని బళ్ళు ఫైనాన్సర్లో ఆపేనాక రెడీ అయిపోయారు. డిస్పోజల్కి కూడా వేసేనాక లారీ వాళ్ళు బాధపడి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏ దారి కాపాడతలేదు. అందుకే ఈ మీటింగు మేము కూడా చేస్తాం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమక్షంలో లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ మోడీ గారికి ఇది సెంట్రల్లో వచ్చింది జీవో. ఆ జీవోని మాకు వెంటనే కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఆ రాష్ట్రాల్లోనే మాకు కూడా యథావిధిగా మా టెక్నీషియన్ ఛార్జీలని తగ్గించమని కోరుతున్నాము. అలాగే మా ప్రియమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మంత్రివర్గులు అందరికీ కూడా విన్నపం, మాకు ఈ ఛార్జీలు తగ్గించి పాత పద్ధతిలోకి వెళ్ళాలని కోరుతున్నాము. మాకు లారీ ఓనర్స్కి చాలా ఇబ్బందులు మామూలుగా లేవు. మాకు కరోనా వచ్చిన కాడి నుంచి లారీ ఓనర్లు అతకులాటం అయిపోయి లారీలు డిస్పోజల్కి వేసేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాం. పత్తి రైతుల కంటే చాలా దారుణంగా ఉన్నాం. ఇది మా లారీ ఓనర్స్ అందరికీ కూడా మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి మేము చాలా విన్నపించుకుంటున్నాం. ఆయనకి నమస్కారాలు. మాకు చాలా ఉపయోగం కలిగిస్తారని కోరి ప్రార్థిస్తాం. నా పేరు బొక్క వెంకటేష్ అండి. అమలాపురం జిల్లా సెక్రటరీగా నేను తూర్పుగోదావరి జిల్లా. నా పేరు ఇది మీటింగు ఫిట్నెస్ ఛార్జీల గురించి అండి. ఫిట్నెస్ ఛార్జీలు పెంచేసి దారుణంగా చేసేసి ఇది పాత పద్ధతిలో జరిపించాలని కోరుకుంటున్నామండి. స్ట్రైక్ చేసామండి. స్ట్రైక్ చేస్తే మేము తగ్గిందాము, ఈ మాటలో తగ్గిందామని చెప్పారండి కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ ఇంతకీ 50 రోజులు ఉందండి, ఇంతవరకు తగ్గించలేదండి. మనకి ఇవి ఇచ్చిన రూపంగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం నానా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఇలాగా మా ఛార్జీలు తగ్గించాలని కోరుకుంటున్నామండి. ఇది ఇట్లు తగ్గించాలని పాత పద్ధతిలోనే నడిపించాలని కోరుకుంటున్నామండి. తోటమల్లేశ్వరరావు అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్లో ఒకటైనటువంటి గోపాలపురం మండలం శ్రీ మాతంగమ్మ తల్లి లారీ యూనియన్ ఆఫీస్ అండి మాది. ఇప్పుడు ఈ మీడియా వద్దకు మేము మా యూనియన్ ఆఫీసులో అందరూ కూడా కలిసి ఈరోజున ఇక్కడ మీట్ అయిన కారణం ఏంటంటే లారీలకి ఫిట్నెస్ ఛార్జీలు, బ్రేక్ ఛార్జీలు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల మేము చాలా ఆందోళనలు చెంది ఆ యొక్క ఛార్జీలని తగ్గించమని ఇప్పటికే మేము నెల 15 రోజులు బట్టి పోరాడుతున్నాం. మా అసోసియేషన్లో ఒక్కొక్క లారీ 29 అసోసియేషన్లు అంటే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్క అసోసియేషన్లో 40-30 లారీలు ఆగిపోయి ఉన్నాయి. దయచేసి మా యొక్క సందేశాన్ని మీరు రిక్వెస్ట్గా తీసుకుని పెరిగినటువంటి ఫిట్నెస్ ఛార్జీలను తగ్గిస్తారని ప్రీతమ నాయకుడైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు,
డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవించి రిక్వెస్ట్గా మా తరఫున మాకు ఈ పెంచినటువంటి ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించమని మరీ మేము వేడుకుంటున్నామండి. ఓనర్స్ అసోసియేషన్ అయితే ఈ రోజున రాజమండ్రిలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ లారీలకి ఫిట్నెస్లో పెంపు విషయం గురించి మాట్లాడతాకి ఈ మీటింగ్ ఏర్పాటు జరిగిందండి. మాకు పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గిస్తూ జీవో విడుదల చేశారు గవర్నమెంట్. అది జరిగి ఇంచుమించు దాదాపుగా 40-50 రోజులు అయ్యింది మేము ఇచ్చి తగ్గించమని. కానీ ఇప్పటి వరకు అది జీవో మాకు అమలు చేయట్లేదండి. అయితే దీనివల్ల చాలా లారీ అసోసియేషన్లో లారీలు బ్రేకులు చేయించుకోలేక పెంచిన ఈ ఫిట్నెస్ ఛార్జీలు చెల్లించలేక లారీలు ఆపు కూర్చోవడం జరిగింది. ఇవాళ తగ్గుతుంది రేపు తగ్గుతుందని లారీ ఓనర్లు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు 40 రోజులు దాటిందండి, ఛార్జీలు అయితే తగ్గలేదు, జీవో అమలు చేయట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నారు లారీ ఓనర్లు. ఇంకా దీనికి తగ్గ మిగతాది ఎప్పుడు కూడా జిఎస్టీ అనేది లేదండి. కొత్తగా మాకు బ్రేకులు 15 సంవత్సరాలు దాటిన దానికి 28,000 అవుతాయి, జిఎస్టీ 5,000తో కలిపి 33,000 అవుతుందండి. ఎప్పుడు కూడా జిఎస్టీ లేదు ఇన్ని సంవత్సరాలు బట్టి. దయచేసి గవర్నమెంట్ వారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి. అయితే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ మినిస్టర్ గారికి మేము మన ఈస్ట్ గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్గా విన్నవించుకునేది ఏమిటంటే, సార్ మా సమస్యలు అర్థం చేసుకోండి, ఈ పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గిస్తూ మీరు ఇచ్చిన జీవోని వెంటనే అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నామండి. మా లారీ ఓనర్ల సమస్యలను కూడా దయచేసి అర్థం చేసుకుని మీరు న్యాయం చేస్తారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.